హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు టెట్ రిజల్ట్ ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో ఫలితాలు, పలు ప్రశ్నలకు కలవనున్న మార్కులు అంటూ టెట్ రిజల్ట్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ టెట్కు సంబంధించిన వెబ్సైట్లో ఫలితాలు పెడతామని టెట్ చైర్మన్ శ్రీ దేవసేన తెలపడం జరిగింది. ఈ నెల 15న జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ 1కు 2,26,744 మంది, పేపర్ 2కు సంబంధించి 1,89,963 మంది హాజరయ్యారు. 20న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసి 23 తేదీ వరకు అభ్యంతరాలు తీసుకున్నారు. పలు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వాటికి మార్కులు కలుపుతామని ప్రిలిమినరీ కీ విడుదల చేసిన టైంలోనే అధికారులు ప్రకటించడం జరిగింది. పేపర్ 1 తెలుగు మీడియం కోడ్ ఏ పేపర్లో 43వ ప్రశ్నకు 3, 4, 2 సరైన ఆప్షన్లని 108, 111 క్వశ్చన్లకు మార్కులు కలుపుతామని తెలిపారు. కోడ్ బిలో 33వ ప్రశ్నకు 1, 4 ఆప్షన్లు కరెక్టేనని, 96, 105 ప్రశ్నలకు మార్కులు కలుపుతామన్నారు. కోడ్ సి పేపర్లో 38వ ప్రశ్నలో 1, 2 ఆప్షన్స్ కరెక్ట్ అని, 93, 102 క్వశ్చన్లకు మార్కులు కలుపుతామన్నారు. పేపర్ కోడ్ డిలో చూసుకున్నట్లయితే 43వ క్వశ్చన్కు 2, 3 ఆన్సర్ కరెక్ట్ అని, 99, 114వ క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేస్తామని అధికారులు తెలపడం జరిగింది. పేపర్ 2కు సంబంధించి సోషల్ స్టడీస్ పేపర్ కోడ్ ఏలో 140వ ప్రశ్నకు మార్కు కలుపుతామని, కోడ్ బిలో 147వ ప్రశ్నకు, కోడ్ సిలో 149వ ప్రశ్నకు, కోడ్ డిలో 144వ ప్రశ్నకు మార్కులు యాడ్ చేస్తామన్నారు. ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది అంటూ టెట్ రిజల్ట్కు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టెట్లో ఏ పేపర్లో ఎన్నెన్ని మార్కులు కలుస్తాయి, ఏ క్వశ్చన్కు మార్కులు కలుస్తాయి అన్న దాని గురించి డీటెయిల్గా ఈ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా, అభ్యర్థులతో చెలగాటమా, మీరు పెట్టిన రూల్స్ను మీరే పాటించరా, టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం, గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేయడానికి సమస్య ఏంటి, పేపర్ లీకేజీ తర్వాత కూడా జాగ్రత్తలు పాటించరా, అభ్యర్థుల సంఖ్యలో తేడా ఎందుకు వచ్చింది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఎన్ని కేంద్రాల్లో నిర్వహించారో అభ్యర్థుల వారిగా చెప్పండి, బయోమెట్రిక్ నిర్వహించిన ఇతర పరీక్షల వివరాలను ఇవ్వాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ విషయంలో టీఎస్పీఎస్సీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారా, ఇంత నిర్లక్ష్యమా అంటూ సీరియస్ అయింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే ముందు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి వచ్చిన సమస్య ఏంటని నిలదీసింది. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులను చూసాం. వాళ్ళు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా చేయలేకపోవడం ఏంటి, మీరు పెట్టిన నిబంధనలు మీరే తుంగలో తొక్కుతారా, నిబంధనలు అమలు చేయలేనప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, పేపర్ల లీక్ వల్ల ఒకసారి గ్రూప్ 1 పరీక్ష రద్దయినా మళ్ళీ సమర్థవంతంగా పరీక్షను నిర్వహించలేకపోతే ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వహీదా రెహమాన్కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను ఈమెకు ఈ అవార్డు వరించడం జరిగింది. 1955లో రోజులు మారాయి అనే తెలుగు సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహమాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడం జరిగింది. రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగరో పాటకు ఆమె డాన్స్ చేశారు. 1972లో పద్మశ్రీ అవార్డు, 2011లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు అంటూ వహీదా రెహమాన్ సీనియర్ బాలీవుడ్ నటికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు లభించడం జరిగింది 2023కు సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల జీతాలకు బ్రేక్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది.
ఈ నెల జీతాలు ఆపేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ. రాష్ట్రంలో 13,000 మంది ఉద్యోగులు. పే స్కేల్ వస్తే తప్ప కష్టాలు తీరని ఆవేదన అంటూ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో పనిచేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథక ఉద్యోగుల జీతాలకు బ్రేక్ పడింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఖజానా ఖాళీ కావడంతో జీతాలు ఆపేసింది. సాధారణంగా ఉపాధి హామీ పథకంలో అడ్మిన్, స్టేషనరీ ఖర్చుల కింద 6% బడ్జెట్ కేటాయిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల పనులు జరిగాయి. దీనిలో కూలీలకు 144 కోట్లు చెల్లించగా మెటీరియల్ కాంపోనెంట్ కింద 51 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపి సుమారు 200 కోట్లు. దీంట్లో 6% లెక్కన 120 కోట్లు అడ్మిన్ ఖర్చుల కింద ఉద్యోగాల జీతాలు, స్టేషనరీ బిల్లులు, ఎంపీడీఓల కార్ల రెంట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు 120 కోట్లు పేమెంట్ చేశారు. ఆగస్టు నుంచి ఉపాధి హామీ పనులు జరగకపోవడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఖజానా ఖాళీ అయింది. అయితే ఇప్పటికే నిల్వ ఉన్న బడ్జెట్లో ఏదో రకంగా ఇబ్బంది పడి గత నెల జీతాలు సర్దుబాటు చేశారు. కానీ ఈ నెల జీతాలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేకపోవడంతో ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగులు 4,000 మంది పనిచేస్తుండగా ఫీల్డ్ అసిస్టెంట్లు 9,000 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరికీ జీతాల రూపంలో ప్రతి నెల 30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు ఉద్యోగుల అకౌంట్లో పడతాయి. కానీ ఇప్పుడు జీతాలు లేట్ కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధి హామీలు కొత్తగా వచ్చిన ఎన్ఐసి సాఫ్ట్వేర్ ఏ నెల జీతాలు ఆ నెల చెల్లిస్తేనే సాఫ్ట్వేర్ రిసీవ్ చేసుకుంటుంది. ఒక్క నెల ఆలస్యమైన జీతాలు పెండింగ్లో పడిపోతాయి. మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకోవడం కష్టమని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అంటూ జాతీయ ఉపాధి హామీ పథక ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి, ఖమ్మం సూర్యాపేట రహదారిపై బీఎస్పీ ధర్నా అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షను నిరసిస్తూ తక్షణమే టీఎస్పీఎస్సీ పాలక వర్గాన్ని రద్దు చేయాలని బీఎస్పీ పార్టీ నాయకులు అయితే ధర్నా చేయడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల బదిలీలకు 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు. ఉపాధ్యాయులకు చెప్పాలని డిఈఓలకు పాఠశాల డైరెక్టర్ ఆదేశం అంటూ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను ఈ నెల 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. వారికిచ్చిన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవడానికి ఈ నెల 30న అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ జిల్లా డిఈఓలకు సూచించారు. ఈ విషయాలను బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులకు తెలియజేయాలని డైరెక్టర్ డిఈఓలను ఆదేశించారు. స్పాజ్ పౌంట్లు పొందేవారు తమకు దగ్గరలో ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అలాగే మల్టీజోన్ 1లోని 19 జిల్లాల్లో లోకల్ బాడీ పాఠశాల ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులని తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,223 మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిస్టెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు పొందడం జరిగింది. పదోన్నతులు పొందిన హెడ్ మాస్టర్లు మంగళవారం ఆయా పాఠశాలల్లో చేరారు అంటూ ఉపాధ్యాయుల వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ డీజీగా మరో ఏడాది రాజేశ్వరరావు అంటూ ముఖ్యమైన ఒక కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. 2020 అక్టోబర్ 9న రాజేశ్వరరావు 3 ఏళ్లకు గాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. అయితే వచ్చే నెల 8తో ఈ గడువు తీరిపోతుంది. ఈ క్రమంలో ఏడాది పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9 నుంచి ఇది అమల్లోకి రానుండగా అప్పటి నుంచి ఏడాది లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏది ముందైతే అది పరిగణలోకి తీసుకుంటామని మంగళవారం ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఆర్బీఐలోని రెగ్యులేషన్, కమ్యూనికేషన్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలతో పాటు లీగల్ రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల ఇన్ఛార్జిగా రాజేశ్వరరావు ఉన్నారు. 1984లో ఆర్బీఐలో చేరిన రాజేశ్వరరావు కొచ్చిన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. 2016 నవంబర్లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. తన కెరియర్లో హైదరాబాద్తో పాటు అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ పనిచేశారు. కాగా ఆర్బీఐకి మొత్తం 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. రాజేశ్వరరావు కాగా ముగ్గురిలో జె స్వామినాథన్, టి రవీందర్ ఎండి పాత్ర పోషిస్తున్నారు అంటూ
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మణిపూర్లో విద్యార్థుల హత్య, జూలై నుంచి కనిపించని 2 విద్యార్థులు, తాజాగా వారి మృతదేహాల ఫోటోలు వైరల్, రాష్ట్రంలో మళ్ళీ ఉద్రిక్తతలు, విద్యార్థుల ఆందోళన, అక్టోబర్ 1 వరకు మళ్ళీ ఇంటర్నెట్ బంద్ అంటూ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్కు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొదటి హైడ్రోజన్ బస్ ప్రారంభం, దేశంలోనే మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ బస్సు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది అంటూ మొదటి హైడ్రోజన్ బస్కు సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది అని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి చైనాలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సెప్టెంబర్ 25న స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఈ విభాగంలో రుద్రాక్ష్, దివ్యాన్స్ సింగ్, పన్వర్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ ఒక బృందంగా ఏర్పడి ఈ విజయం సాధించడం జరిగింది. వీరు ఫైనల్లో 1893.7 పాయింట్లు నమోదు చేయడం జరిగింది. గతంలో చైనా పేరిట ఉన్న 1893.3 పాయింట్ల రికార్డును వీరు అధిగమించడం జరిగింది. వ్యక్తిగత విభాగంలో ప్రతాప్ కాంస్యం సాధించారు అంటూ ఆసియా క్రీడలకు సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని చెడ్లాపూర్, జనగామ జిల్లాలోని పెంబర్తిలను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. సెప్టెంబర్ 27 అనగా ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పెంబర్తి కంచు, ఇత్తడి లోహాలతో చేసిన కళాకృతులతో గుర్తింపు పొందింది. ఇక్కడి కళాకృతులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. చెన్లాపూర్లో 3 టీఎంసీలతో నిర్మించిన రంగనాయక సాగర్, పక్కనే ఉన్న రంగనాయక స్వామి దేవాలయం, అక్కడి కొండలలో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఇదే ప్రాంతానికి చెందిన గొల్లబామ చీరలు గతంలో యునెస్కో గుర్తింపు పొందాయి అంటూ చెడ్లాపూర్ అలాగే పెంబర్తి గ్రామాలను పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు. దీన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1979లో ప్రారంభించగా అధికారికంగా 1980 నుంచి జరుపుకుంటున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా 2023 థీమ్ చూసుకున్నట్లయితే పర్యాటకం, హరిత పెట్టుబడి, టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ 2023కు సంబంధించిన ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన వివిధ దినపత్రికల్లోని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.